సంగమంతయు లేచి నిలబడిన ఎల్లా స్తుతి కీర్తన పాడుకొనుట ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తుతి కీర్తన పాడుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మలై మేలాని ఈచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సంయమా. ఆమేన్. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ప్రార్థన చేయుదుము. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవప్రదాత, గత వారం అంతటిలో నీ దయ, నీ యొక్క కృపను బట్టి నీకు స్తోత్రాలు. కాపాడారు, సంరక్షించారు. సజీవులుగా నీ సన్నిధిలోని తీసుకుని వచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా సత్యముతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేయడానికి మాకు నేర్పించండి, కృపనివ్వండి. ప్రతి డిస్టర్బెన్స్ని గద్దించండి. మా మనసులను క్రీస్తుకు చెరపట్టడానికి మాకు నేర్పించండి. ఇదిగో ఇంకా రానే ఉన్నటువంటి బిడ్డలను క్షేమకరంగా త్వరితగతిన తోడుకుంటండి. యేసు స్వామి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం అందరం ఆ విధముగానే నిలుచుని ఉంటుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 33వ కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుంచి 347. 33వ కీర్తన యెహోవా గద్దె ముందట. చిన్న కీర్తన పుస్తకం నుంచి 347వ కీర్తన మనం కలిసి జనము లారమోకుడి యెహోవా గద్దె ముందట జనము లారమోకుడి. యెహోవా దేవుడే సుని సృజింప జంపగతాయే సృజింప జంపగతాయే. యెహోవా గద్దె ముందట
పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్ సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్ జగత్తు వేయినోలతో స్తుతించు దివ్యమౌధ్వని స్తుతించు దివ్యమౌధ్వని యెహోవా గద్దె ముందట జనము తారమ్రోకుడి ప్రభుత్వ ముందునంతకున్ అగున్ని ప్రేమ నిత్యము ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు ఎల్లకాలము వసించు ఎల్లకాలము యెహోవా గద్దె ముందట జనము తారమ్రోకుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని విందాం. ఉత్తర ప్రచిత్ర భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 70వ కీర్తన. 70వ కీర్తన మార్చి చదువుకుందాం. చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 70. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని విందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనములు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు సహోదరులు ఎం ర్యాన్సన్ గారు చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ధ్యాన వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను.
అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపామయుడు. ఆయన్నే మనం ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. కొద్ది నిమిషాలు ఆయన కరుణాపీఠాన్ని మనము సమీపిద్దాం. ప్రపంచమంతా దేవుని యొక్క మహిమ చేత నింపబడినట్లుగా ప్రతి భూజనాంగములో నుండి యేసుక్రీస్తు వారి కొరకైనటువంటి సైన్యము లేవగలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇచ్చించుచుండగా స్వార్థీకరణ చక్కగా జరిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన పరిసర ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రభుత్వాల కొరకు మరి దేవుడు మంచి జ్ఞానాన్ని, వివేచన వారికి ప్రసాదించి చక్కగా నడిపించగలిగినట్లుగా విజ్ఞాపన చేద్దాం. మన చుట్టుపక్కల ఉన్న సంఘాల కొరకు, మన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు వారి నా మహిమార్థం జీవించగలిగినట్లుగా మనం విజ్ఞాపన చేద్దాం. ఈ దినమ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఆయన స్వరము చేత మనం తాకబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఉంటుండగా సహోదరు అమరవేణి గారు మనల్ని ప్రార్థనలు నడిపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడైన ప్రభువ, పరమ తండ్రి వందనాలు, పరిశుద్ధుడా వందనాలు, పరమాత్ముడా దయగల యేసయ్య మీకు వందనాలయ్యా, వందనాలు, వేలాది వందనాలు నాయన, కోట్లాది స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా, మన పరిశుద్ధాదివారం దగ్గర నుంచి పరిశుద్ధాదివారం వరకు కూడా మీ సజీవ రెక్కల్లో మమ్మల్ని అందరినీ కూడా కాశీ దాసి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి యేసయ్య, మొన్న నెల నవంబర్ నెల నా సంస్కారాల దగ్గర నుంచి ఈ సంస్కారాల వరకు కూడా ఈ నెల అంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడవు తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మరి ఒక సంస్కారాలను మాకు ఇచ్చినందుకు మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత శక్తిమంతుడు నాయన. అవును తండ్రి, నా తండ్రి రక్షకుడా, అలాగే నాయన శక్తిమంతుడా నాయన. వచ్చిన బిడ్డలు అందరినీ బట్టి మీకు స్తోత్రాలు నాయన. రానే బిడ్డలు తొందరగా తోడుకురమ్మని మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మా స్తుతిపాటలో మీరున్నారు ప్రభువా, నా తండ్రి యేసయ్య. మా ఇతర పత్రిత్రాల్లో మీరున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మా జ్ఞానభాగంలో మీరున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా, రక్షకుడా, ఇప్పుడు జరగబోయే ప్రార్థనలో కూడా నాయన మీరు ఎంతగానో నాయన తండ్రి ప్రభువా నాయన, మేము చెప్పబోయే వాక్యంలో దాన్ని వినగల చెవి, గ్రహించుకోగల మనసు కూడా మాకు ప్రసాదించమని నాయన మీ పాదాల దగ్గర పెట్టుకుని అడుగుతున్నాను బాబు. మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్థితులు నాయన. మేము విని వదిలేసేవారిగా ఉండకుండా మా హృదయంలో భద్రపరుచుకునేలా మీరే సహాయం చేయమని మీ పాద సన్నిధిలోనే పెట్టుకుని నేను ఎంతగానో బతిమలాడి అడుగుతున్నాను రాజా. మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్థితులు నాయన. నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా, మా సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్థితులు నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్థుతులు నాయన రక్షకుడా నాయన. కుటుంబాలుగా సన్నిధికి రావడానికి సహాయం చేయమని మీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, స్థుతులు నాయన రక్షకుడా. నా తండ్రి వేసే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందేటట్లు సహాయం చేయండి ప్రభువా. మీరు అక్కడ సమీపం దగ్గరగా ఉన్నదని కూడా నాయన తెలిసి కూడా నా తండ్రి యేసయ్య నాయన రక్షకుడా నాయన మీ రక్షణ భాగ్యం పొందుకోలేని వారు అనేక మంది ఉన్నారు బాబు. వాళ్ళందరూ కూడా రక్షణ భాగ్యం మీరు ప్రసాదించమని వాళ్ళ హృదయాల్లో మీరు ప్రేరేపణ చేసి నాయన ప్రతి మన మోకాలు వంగాలి నాయన, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి నాయన. అంతటా అందరూ కూడా నాయన తండ్రి ప్రభువా నాయన రక్షకుడా నాయన మారు మనసు పొందేటట్లు సహాయం చేయమని మీ పాద సన్నిధిలో పెట్టుకుని ఎంతగానో బతిమలాడి
అడుగుతున్నాను రాజా. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. నా రక్షకుడా నాయన, మేము తెలుసుకోలేని వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. నా తండ్రి ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. రక్షకుడా సర్వాధికారి నా తండ్రి యేసయ్య నాయన. నాయన మీ నామాన్ని చాలామంది నాయన దూషిస్తున్నారు ప్రభువా. నా తండ్రి యేసయ్య వాళ్ళు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసి నాయన, గొప్ప దేవుడు తండ్రి, ఎవ్వరు కూడా నాయన మీ నామాన్ని ఎవ్వరు దూషించకుండా నాయన అనేక రకాలుగా మేము వింటా ఉన్నాం ప్రభువా. వద్దు తండ్రి, వద్దు నాయన, వద్దు నాయన. మేము ఇప్పుడు వరకు నాయన ఎన్నో తండ్రి ప్రజలు శ్రమలు అనుభవించారు ప్రభువా నాయన. నా తండ్రి యేసయ్య 20వ సంవత్సరం 21వ సంవత్సరం కూడా ఎంతగానో తండ్రి ప్రభువా నాయన అయినా జనం ప్రజల్లో మార్పు రాలేదు తండ్రి. వాళ్ళందరూ కూడా మార్పునిమ్మని మీ పాసన్నిధిలో పెట్టుకుని అడుగుతున్నాను రాజా. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన ప్రేమ జాలే నాయన. అవును ప్రభువా నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా నాయన. మీకు స్తోత్రాలు నాయన. రక్షకుడా అలాగని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా దేశ అధికారులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా తండ్రి యేసయ్య అధికారులు కూడా నా తండ్రి యేసయ్య నాయన ప్రభు. రక్షకుడా నాయన, శక్తిమంతుడా నాయన, వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేసి మంచి పరిపాలన చేసుకుని నాయన నా తండ్రి యేసయ్య తండ్రి ప్రాణ హృదయాల్లో కూడా నాయన నా తండ్రి యేసయ్య మంచి ప్రేరేపణ కలగజేయండి ప్రభువ. నా తండ్రి యేసయ్య నాయన మిమ్మల్ని దూషించే విధంగా ఉంటున్నారు తండ్రి. వద్దు రాజా, వద్దు తండ్రి, వద్దు తండ్రి శక్తిమంతుడా, వద్దు నాయన. మీరు కనికరించమని నాయన వాళ్ళ హృదయాల్లో మీరు నాయన ప్రేరేపణ చేయమని మీ పాదాల దగ్గర పెట్టుకుని అడుగుతున్నాను ప్రభువా నాయన. నాయన ప్రపంచంలో నాయన అనేక మంది నాయన శక్తిమంతుడా నాయన ఎంతగానో తండ్రి ప్రభు మేము వినకూడని వార్తలన్నీ వింటా ఉన్నాం ప్రభు. వద్దు రాజా, స్తోత్రాలు స్తుతులు నాయన. ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానం కలగజేయండి ప్రభు. నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు తండ్రి, అది కేవలం మీకు ఒక్కరికే సాధ్యం తండ్రి. అవును ప్రభు నాయన, మీ వల్ల నాయన అది జరగాలి తండ్రి. అందరూ కూడా శాంతి సమాధానం నాయన, మనసుకు నెమ్మదినిచ్చి నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను బాబు. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నాయన రక్షకుడా సర్వాధికారి నాయన, మా సంఘం అంతటిని మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను నాయన. కుటుంబాలుగా నాయన సన్నిధికి రావాలని ఆశ ప్రభువా. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను రాజా. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. ఈ ఆవరణ అంతా నాయన నిండాలని ఆశ ప్రభువా. అద్భుతం చేయమని మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నాయన మాకు తండ్రి ప్రభు రక్షకుడా సర్వాధికారి మా క్రిస్మస్ ఆరాధన ఇచ్చావు తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. అవును రక్షకుడా నా తండ్రి యేసయ్య మీ జన్మజన వేడుకలు తండ్రి ప్రభు. ఈ నెలంతా కూడా నాయన నా తండ్రి మీ జన్మజన వేడుకలు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో పెట్టుకుని అడుగుతున్నాను రాజా. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. రక్షకుడా సర్వాధికారి అలాగే నా తండ్రి యేసయ్య రక్షకుడా శక్తిమంతుడా నాయన. ప్రతి కుటుంబం వారిని కూడా నాయన వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. రానేవారిని తొందరగా తోడుకురమ్మని మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు స్థుతులు నాయన. చివరి నెల నాయన తండ్రి ప్రభువా మాకు సంస్కారం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు నాయన. మా ఈ 12 నెలలు కూడా నాయన మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడు నాయన. ఆఖరి నెలలో నాయన తండ్రి మాకు సంస్కారం ఇచ్చావు బాబు. మీకు స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన. నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా నాయన. నువ్వు ఎంతగానో నాయన మమ్మల్ని కనికరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు నాయన. మరి ఒక కొత్త రోజు మా జీవితాలు ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు స్థుతులు నాయన. నా తండ్రి అలాగే నా రక్షకుడా సర్వాధికారి ఫాస్ట్ గారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. బిడ్డ నాయన శక్తిమంతుడా రక్షకుడా ఈ సంఘ పరిచర్లోని పిఠా పరిచర్యలోని నాయన తండ్రి ప్రభా బిడ్డ ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్యలోని బిడ్డకు తోడుగా ఉండమని అడుగుతున్నాను ఆయన. బిడ్డ రాకపోకల విషయంలో వాహనానికి తోడుగా ఉండమని అడుగుతున్నాను బాబు. మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మీరు ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి. మీ స్తోత్రాలు నాయన. అలాగే రక్షకుడా నాయన భార్యని బట్టి మీకు స్తోత్రాలు నాయన. బిడ్డ నాయన సండే స్కూల్ నడిపిస్తూ ఉండగా నాయన బిడ్డకు మంచి ఆరోగ్యం నాయన, మంచి శక్తిని బలాన్ని మీరు ప్రసాదించమని అడుగుతున్నాను బాబు. మీకు స్తోత్రాలు నాయన. అనేక రకాలుగా పరిచయం చేస్తూ ఉన్నారు ప్రభు బిడ్డలకు నాయన. బిడ్డ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇచ్చిన చిన్న బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ఇచ్చి నాయన స్పష్టంగా మాట్లాడగలిగే శక్తిని మీరు ప్రసాదించమని బిడ్డకు మీ పాదాల దగ్గర పెట్టుకుని అడుగుతున్నాను ప్రభు. బిడ్డ స్కూల్లోకి వస్తూ ఉండగా తోడుగా ఉండండి బాబు. మీకు స్తోత్రాలు నాయన. అలాగే పెద్దమ్మగారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అమ్మగారికి మంచి ఆరోగ్యం శక్తిని మీరు ప్రసాదించమని తండ్రి ప్రభు. స్త్రీల సమాజం తండ్రి నడిపిస్తూ ఉండగా నాయన నా తండ్రి వేసే ఇంటి పనులు కూడా తోడుగొండి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ఇచ్చే కళ్ళను ముట్టి పూర్తిగా స్వస్థతను ఇవ్వమని మీ సన్నిధిలో పెట్టి అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు స్థుతులు నాయన. అలాగే నాయన డాక్టర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. డాక్టర్ గారి భార్యను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇచ్చిన సంటి బిడ్డను మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను నాయన. బిడ్డకు ఆయన సమృద్ధిగా పాలుండి తండ్రి ప్రభు. బిడ్డ మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ప్రసాదించమని నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని అడుగుతున్నాను బాబు. మీకు స్తోత్రాలు స్థుతులు నాయన. అలాగే నాయన అమ్మగారికి ఇచ్చిన ఇద్దరు ఆడబిడ్డలని అల్లుల్ని మనవల్ని కూడా మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను
వేడుకుంటున్నాను నాయన. వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నా తండ్రి యేసే మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. ప్రతి కుటుంబాన్ని కూడా నాయన ఎవరు ఏం కావాలని మీ పాద సన్నిధిలో పెట్టి నాయన ప్రార్థన చేసుకుని విజ్ఞాపనం చేసుకుంటున్నారో తండ్రి నాకైతే తెలియదు కానీ తండ్రి హృదయ రహస్యాలు నేను గొప్ప దేవుడు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను బాబు. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. బిడ్డ నాయన ప్రతి బిడ్డ కూడా నాయన నా తండ్రి యేసయ్య రక్షకుడా సర్వశక్తిమంతుడా మీరు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు మంచి ఆరోగ్యాలు కూడా బిడ్డలందరికీ కూడా మీరు ప్రసాదించమని అడుగుతున్నాను నాయన. అనేక మంది రోగులే ఉన్నారు ప్రభువా. వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థతపరచండి ప్రభువా. నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థతపరచండి ప్రభువా. నాయన అనేక రకాల నాయన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి బాబు. మీకు స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా నాయన. యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన శక్తివంతుడా రాగలిగిన వారందరూ కూడా సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయమని నాయన. కుటుంబాలుగా సన్నిధికి రావడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను బాబు. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా నాయన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని అడుగుతున్నాను ప్రభువా. మీకే స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నాయన పరిచర్య చేసిన ప్రసన్న బాబును కూడా మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను బాబు. బిడ్డ నాయన ఎంతగానో పరిచర్య నాయన. నా తండ్రి యేసయ్య ఆ పరిసరలో మంచి జ్ఞానం ఇచ్చి ఆ బిడ్డకి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన మరి బిడ్డ నాయన చేసి పరిచర్యలు మీరు తోడుకోండమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను బాబు. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నా తండ్రి యేసయ్య ఇంకా ఎవరెవరైతే నాయన అయ్యగారు ఎవరి గురించి అయితే ప్రార్థన చేయమన్నారో ఏ అంశాల గురించి ప్రార్థన చేయమన్నారో తండ్రి నేను మర్చిపోతే మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. మీ స్తోత్రాలు స్తుతులు నాయన. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యంలో మీరు మాకు తండ్రి ప్రభువా తండ్రి చక్కగా మేము ఆలకించడానికి నాయన మేము సంతోషంగా ఆనందంగా తండ్రి ప్రభువా వాక్యం ఆలకించడానికి సహాయం చేయండి ప్రభువా. అవును తండ్రి ప్రభువా రక్షకుడా నాయన. ఈ సంస్కారాధనలో నాయన గొప్ప దేవుడా నాయన. మీ రొట్టె మీ శరీరం అనే రొట్టెని తండ్రి ప్రభువా రక్షకుడా మీ రక్తం అనే ద్రాక్షారసాన్ని మేము పుచ్చుకుంటూ ఉంటుండగా నాయన మేము యోగ్యులు అయోగ్యులు అని కూడా మమ్మల్ని పరిశీలన చేసుకోమన్నావు తండ్రి. అవును ప్రభువా నా తండ్రి యేసయ్య ఎవరికో వాళ్ళు పరిశీలన చేసుకోమన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. ఎంత గొప్ప పలుకులు ఉన్నాయో తండ్రి. మీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మాకు మీరు నాయన తండ్రి ప్రభువా మా బైబిల్లో మీరు మాకు అనేక మర్మాలు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు స్తుతులు నాయన. అలాగే నా తండ్రి యేసయ్య శక్తిమంతుడా రక్షకుడా సర్వాధికారి ప్రతి కుటుంబం కూడా నాయన తండ్రి కుటుంబాలకు వచ్చి తండ్రి సంస్కారాలలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయమని మీ పాసనలో పెట్టుకుంటున్నాను తండ్రి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో కొద్దిగా పనులు ఉన్నాయి ప్రభా. ఆ పనులు కూడా నాయన తొందరగా నాయన క్రిస్మస్ మేము ఆరాధన జరుపుకునేటప్పటికి నాయన సంఘంలోని పని అంతా కూడా పూర్తిగా తండ్రి పని అయ్యేటట్లు కూడా సహాయం చేయమని పనివారిని కూడా మీరు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుని వచ్చి నాయన తండ్రి చక్కగా పనిచేయడానికి కూడా సహాయం చేయమని మీ పాసనలో పెట్టుకుంటున్నాను తండ్రి. నాయన నేను ఇంకా ఏవైనా అంశాలు మర్చిపోయింటే మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. మీకే స్తోత్రాలు స్తుతులు నాయన. ఇప్పుడు వాక్యం చెప్తా ఉండగా అయ్యగారు నాయన రక్షకుడా మంచి శక్తిని బలాన్ని మీరు ప్రసాదించి మీరే కనికరించమని కరుణించమని సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. సంఘమంతా లేచి నిలబడి 81వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన పాడుకుంటూ ద్వారా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుండి 337 337 భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నమమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నమమును. రుజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నమమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య
విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధనెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినా. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నిల్పనిలలో ఎవరికి సాధ్యముగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం. బైబిల్ చరణాన్ని పాడుకుని ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకిలాగునా చేసియుండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతిగా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగము ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం
5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మరలా చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి, మా ప్రభువా, నీ జీవవాక్కులు, ప్రశస్త వాక్కులు, మమ్మను బ్రతికించేటువంటి శక్తి కలిగినటువంటి మాటలు మేము ధ్యానిస్తున్నాం. నా నోటి మాట, మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకార యోగ్యముగా మలుచుమని బ్రతిలాడుకుంటున్నాం. మా ప్రభు, నీ దాసుడు వింటూ ఉన్నాడు, సెలవయ్యా, ఆజ్ఞాపించు అనేటువంటి యాటిట్యూడ్తో మేము వినడానికి వినుబుద్ధిని మాకు పుట్టించండి. మీరు ఏ విధంగా మేము జీవించాలని ఆశపడుతున్నారో, ఆజ్ఞాపిస్తున్నారో ఆ చిత్తాన్ని గ్రహించిన వారమై నీ చిత్తానికి లోబడ్డానికి, అభ్యసించడానికి కృపను, శక్తిని ప్రసాదించండి. నీ సేవకుడను సిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా, ధైర్యముగా ప్రకటించేటువంటి కృపను నాకు అనుగ్రహించండి. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ క్రిస్మస్ సీజన్ యొక్క శుభాలు మీకు, మీ కుటుంబాలకు మెండుగా కలగాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవునిగా అరుదించినటువంటి సమయం నరావతారం అని గత వారం మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు దేవుడి లోకంలోనికి రావడం అంటే అసలు ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, ఆయన ఏం చేశాడు, అసలు దేవుడు ఏం చేశాడు అనే దాని మీద మనము మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. యోసేపు, మరియా, లేకపోతే ఎలిజబెత్, జకరియా, లేకపోతే గొల్లలు, జ్ఞానులు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ప్రక్కన పెడితే అవన్నీ మరొక ఎత్తు. కానీ అసలు ఈ క్రిస్మస్ లేకపోతే దేవుడు ఈ లోకాన్ని దర్శించడంలో అసలు దేవుని హృదయం ఏంటి అనేదాన్ని మనం ప్రత్యేకంగా నొక్కి వక్కానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి, చాలా గొప్పవాడైనటువంటి దేవుడు, ఇదంతా సృజించినటువంటి దేవుడు, ఆయన క్రిందికి దిగి వచ్చేసాడు. ఆయన ఆప్షన్స్ తీసుకోలేదు. సో అది మనం గత వారము నేర్చుకున్నాం. సో ఈ దినాన ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు వాళ్ళకి చెప్తున్నాడు, మీరు యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. యేసుక్రీస్తుకి ఒక మనస్సు ఉన్నది, మైండ్ ఆఫ్ ద మెస్సయ్య అంటాం. ఆయన మైండ్ లేకపోతే మన మైండ్తో ఏం చేస్తామండి, ఆలోచన చేస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి, ఇంకో మాటలు మనం కొన్ని ఎంచుకుంటాం, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇవన్నీ కూడా. సో కాబట్టి మన యొక్క దృక్పథాలు, మన యొక్క పెర్స్పెక్టివ్స్, ఇంకా మాటలు చెప్పండి, మన వరల్డ్ వ్యూ అంతా యేసుక్రీస్తు వారి యొక్క వరల్డ్ వ్యూగా, యేసుక్రీస్తు వారి యొక్క దృక్పథంగా, యేసుక్రీస్తు వారు పర్టికులర్ విషయాల్లో ఎట్లా ఎంపికలు చేస్తాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడో అట్లాగా మనం కూడా మన యొక్క డిసిషన్ మేకింగ్స్లో, మన విధానాల్లో ఎగ్జాక్ట్గా మనం కూడా ఉండాలి. ఇది ఆజ్ఞ. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎందుకు చెప్తున్నారంటే ఆ పైన వాళ్ళు చెప్తున్నారు, మీరు ఐక్యత కలిగి ఉండాలి. కావున 2వ అధ్యాయం 1వ వచనం, ఏ క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏకభావము గలవారుగా,
ఒక్కదాని అందే మనస్సు ఉంచొచ్చు అని. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడం. సో ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరు సమాధానము ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందు మనస్సు సంఘములో మీరు ఏ విధంగా ఉండాలి? క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ విశ్వాసిగా మీ యొక్క జీవితాలు ఎట్లా ఉండాలి అంటే వినయమైన మనస్సు కలిగి ఉండాలి. మరొకరి నీకంటే మరొకడు యోగ్యుడని ఎంచుకొంచు ముందుకు సాగాలి. ఫిలిప్పి అనేది అది ఒక విధంగా ఏంటంటే బుడ్డి రోమ్ అనమాట. అంటే ఆ రోజుల్లో రోము రాజధాని. ఇది ఒక చిన్న రాజధాని టైప్ అనమాట. ఇంకా అది సేమ్ నకల్లా ఉంటుంది. అక్కడ మనుషులు ఎట్లా ఉంటే ఇక్కడ అట్లాగా రిటైర్ అయిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనమాట. సో అంత ఈ రోమ్ పట్టణంలో ఏంటంటే అంత గొప్పతనము, అంత ఎవరు బడాయి వారిది, ఎవరి డిగ్రీ ఆ బ్యాడ్జ్లు ఇవి అవి ఇవన్నీ చూపించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ మేము గొప్ప అన్నట్లు ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి శక్తి అది. మేము ఫలానా, మాకు ఈ అధికారం ఉంది, మేము లెఫ్టినెంట్ జనరల్ లేకపోతే ఇంకోటి ఇట్లాగా. ఈ బుడ్రోమ్లో కూడా అంతే. అందరూ ఏంటంటే చాలా గొప్పగా, ఇంకోటికంటే నా డిగ్రీ ఇంకా పెద్దది, నేను ఆడికంటే ఇంకా ఎక్కువ శాలరీ డ్రా చేస్తాను, ఇంకోటికంటే నేను చాలా ఉన్నతమైనటువంటి అందగత్తిని, లేకపోతే ఇంకోటికంటే నా యొక్క వస్తువులు, నా గ్యాడ్జెట్స్ చాలా బ్రాండెడ్ ఇట్లాగా. సో అయితే సంఘానికి హెచ్చరిస్తూ ఆయన ఏమన్నాడంటే, సంఘంలో అలా ఉండకూడదు. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. లోకం యొక్క మనసు మీకు తెలుసు, ఎందుకంటే మీరు మార్కెట్లో ఉంటారు, స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, బయట పని చేసుకుంటారు. కానీ సంఘములో ఉండాల్సినటువంటి మనస్సు ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఇది ఈ మనస్సు. ఏ మనస్సు అండి పౌలు గారు అంటే 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన ఒక పాట కోట్ చేశారు, ఉల్లేఖించినాడు అనమాట. ఆ పాట చూడండి, ఆ రోజుల్లో ఆదిమ క్రైస్తవులు పాడుకునేటువంటి పాట. దీన్ని క్రీస్తు కీర్తన అంటారు, క్రైస్ట్ హిమ్ అంటారు అనమాట. ఈ కీర్తన యేసుక్రీస్తు వారి యొక్క నిర్ణయాల గురించి, యేసుక్రీస్తు మైండ్ గురించి చెప్తుంది. ఈ మనస్సు యేసుక్రీస్తు యొక్క మనసు. ఏ మనసు? 6వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. చూడండి, యేసుక్రీస్తుకి ఎలాంటి మనసు ఉందో, ఎట్లాంటి బుర్ర ఉందో. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి అంటే ఆయన దేవుడు, ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి, ఆయన ఎసెన్స్, ఆయన దేవుడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని. దేవునితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ. అక్కడ యేసుక్రీస్తు యొక్క మైండ్ కనబడుతోంది. ఈ లోకంలోనికి రావడానికి, ఒక మనిషిగా ఈ లోకంలోనికి అవతారం ఎత్తడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే దేవునితో జీవించడం, దేవునితో ఉండడం, సమానమైనటువంటి ఆ పొజిషన్ని, ఆ స్థానాన్ని, దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ గొప్ప ఆధిక్యత, ఆ ప్రివిలేజ్ని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అన్నాడు. సో గ్రీకులో వాడబడిన పదానికి కామెంటేటర్స్ ఏమన్నారంటే, మంచి ఆకలితో ఉన్న కుక్కకి ఒక దుమ్ము వేసామనుకోండి, ఆ దుమ్ము గట్టిగా నోటుతో పట్టుకున్నప్పుడు ఎవరు లాగినా వదలదు. ఆ పదం రాశారంట. అంటే గట్టిగా పట్టుకోడు. కుక్క ఆకలితో ఉన్నప్పుడు ఆ బొముకిని, ఆ ఎముకని ఎట్లా గట్టిగా పట్టుకుంటుందో అట్లాగా యేసుక్రీస్తు వారి ఈ పొజిషన్ గట్టిగా పట్టుకోలేదు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. సో దేవునితో ఉండడం అనేది మంచిదే, అది మంచి ప్రివిలేజ్. ఆయన స్థానము, ఆయన భాగ్యము, ఆయన హోదా, ఆయనకున్నటువంటి మహిమ, ఇవన్నీ ఆయన ఏం చేశాడంటే లూజ్గా పట్టుకున్నాడు, వదులుగా పట్టుకున్నాడు. అది యేసుక్రీస్తు మైండ్ ఎట్లాగంటే ఇది మంచిదే, కానీ మన కొరకు, ఏమీ కాని వారి కొరకు, మనల్ని రక్షించడానికి ఆయన భాగ్యాన్ని, గొప్ప భాగ్యాన్ని వదులుగా పట్టుకున్నాడు.
గట్టిగా పట్టుకోలేదు, విడిచి పెట్టేశాడు, విడిచిపెట్టేటువంటి విధానంలో ఉన్నాడు. సో కాబట్టి మనం కూడా అట్లాంటి మైండ్ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు అంత భాగ్యాన్ని ఆయన ఆయన వదిలేశాడు. ఆయన ఎవరు ఇక్కడ బలవంతంగా దోసేయలేదు, లేకపోతే ఆ భాగ్యాన్ని ఇక్కడికి తెచ్చుకోవచ్చు ఏంటి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భాగ్యంతో ఇక్కడ కూడా బతకొచ్చు అని ఆయన తెచ్చుకోలేదు. చూడండి, రాజులు, ఎలిజబెత్ రాణి గారు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాజు గారు చార్లెస్ గారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ రూముల్లో ఉన్న పెయింటింగ్లు కూడా తీసుకెళ్ళిపోతారంట ఆ ప్రాంతానికి. పోలంత లగేజ్ అనమాట. ఆ పెయింటింగ్స్ కూడా, వాళ్ళ యొక్క వాష్రూమ్లో కవర్స్, ఇవన్నీ. మరి దేవుడు తన మహిమను తీసుకురావాలనుకోండి, భూమి తట్టుకోగలదా అసలు? ఆయన గట్టిగా పట్టుకోలేదు. సో అది మైండ్. మనం దేన్నన్నా వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఇంట్లో భార్యతోనో భర్తతోనో, తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ వచ్చింది, పిల్లలతో ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఆఫీసులో ఎవరితోనే తంట వచ్చింది, నువ్వు కరెక్ట్ అన్న దాన్నే పట్టుకుని ఏలాడితే అది మంచిది కాదు. అది క్రీస్తు మనసు కాదు. నువ్వు కరెక్టే నిజానికి, కానీ అని వదిలేయాలి అంతే. ఇక అదే పట్టుకుని ఏలాడతానంటే అది సరికాదు. యేసుక్రీస్తు దేవునితో ఉండడం తప్ప? అందులో తప్పే లేదు, పాపమే లేదు. అది చాలా లెజిటిమేట్ జాయ్. దేవునితో ఉండేటువంటి ఫెలోషిప్ ఇవన్నీ చాలా మంచిది. కానీ ఇతరుల కొరకు, మన కొరకు ఆయన దాన్ని గట్టిగా పట్టుకోకుండా వదిలేసి, భాగ్యాన్ని వదులుగా పట్టుకోవడం నేర్చుకోవాలి. నువ్వు కరెక్ట్ కావచ్చు, నీ పొజిషన్ కరెక్ట్ కావచ్చు, నీ ఆర్గ్యుమెంట్ అది కరెక్ట్ కావచ్చు, కానీ ఇతరులను పైకి లేవనెత్తడానికి, సమాధానం కొరకు, ఐక్యత కొరకు, ప్రభు నామ మహిమార్థం మనము లూజ్గా పట్టుకుంటున్నామా? సో అది చాలా డైరెక్ట్ ఛాలెంజ్. యాక్చువల్గా పౌలు గారు చాలా నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే, వదులుగా పట్టుకోవడం నేర్చుకోవాలి. తర్వాత 7వ వచనం చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. ఇక్కడ 3 విషయాలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనకి తెలుగులో రివర్స్లో రాసినారు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కినోసిస్ అంటామంటే ఆయనకి ఏమీ లేనివాడిగా చేసేసుకున్నాడు. ఎవరు చేయలేదు, ఆయన దగ్గర నుంచి ఏది ఓడబెరకలేదు, ఎవరు, ఆయనే తీసేసుకున్నాడు. ఆయన ఘనతల్ని, ప్రత్యేక హక్కుల్ని అన్నిటినీ ఆయన ఖాళీ చేసేసుకున్నాడు. ఆయనకున్న సమస్తాన్ని ఆయన ఖాళీ చేసుకున్నాడు. అంటే మనకి చాలా ఉంటాయి, అలాగే దేవునికి చాలా ఉంటాయి. పరలోకంలో ఉన్నారు, తండ్రితో ఉన్నాడు, బోలంతా ఘనత, ఇవి అన్నీ ఉంటాయి. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఖాళీ చేసుకున్నాడు, ఏమీ లేకుండా చేసేసుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. అది యేసుక్రీస్తు యొక్క డిసిషన్. యేసుక్రీస్తు యొక్క ఆయన ఎంచుకున్నాడు అట్లా ఉండడానికి. మన కోసం ఆయన ఇది చేస్తే, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాయబడింది, ఆయన మనల్ని ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు అని రాయబడింది. సో ఆయన దరిద్రుడు అవ్వకుండా మనం ధనవంతులు అవలేం. ఆయన ఏమీ లేనోడు అవ్వకుండా మనం ఏదో కలిగిన వాళ్ళం అవలేం. కాబట్టి ఆయన ఖాళీ చేసుకున్నాడు. సో మన యొక్క మానవుల యొక్క విధానం ఏంటంటే నింపుకోవడం. ఏంటి, ఇంకా నింపుకోవాలి, ఇంకా నింపుకోవాలి. ఏదో ఇంటిని వస్తువులతో నింపుకోవడం కాదు, ఒంటిని ఆభరణాలతో నింపుకోవడం కాదు, మన బుర్రని ఇంకో వాటితో నింపుకోవడం కాదు. కానీ ఇంకా ఏమంటాని టోటల్గా మనం ఏది వదులుకో,
యేసుక్రీస్తు వారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఇతరుల కొరకు. మీరు ఏం చేయాలి? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను చూడవలను, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నది. సో మనం ఖాళీ చేసుకోవాలి. ఏదో మన క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి చెత్త చెదారాన్ని బయటికి తీసేసి ఖాళీ చేసుకుని రూమ్ని ఖాళీ చేసే ఖాళీ కాదు అది. రిక్తులుగా చేసుకోవడం అంటే మోర్ దాన్ దట్. ఇతరుల కొరకు ఖాళీ చేసుకోవడం, ఇతరుల కొరకు ఖాళీ చేసుకోవడం మనకంతా యాడాన్స్ అనమాట. ఇంకా 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 కావాలి మనకి, ఇంకా ఏదో మనం వదులుకునేవి తక్కువను ఉంచుకునేవి ఎక్కువ. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆ మనసు మనకు కలిగి లేకపోతే క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు వారు చేసుకున్న డిసిషన్ అది. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టే ఆ గ్రీకులో ఉన్న దానికి ఏంటంటే రిక్తునిగా చేసుకుని దానితో దాసుని స్వరూపం ధరించాడు. లేకపోతే ధరించలేడు. రిక్తునిగా చేసుకోవాలి. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనం చూడండి, లోకము ఈ యొక్క ఫిలాసఫీకి పూర్తిగా వేరు. ఇది దేవుని యొక్క లక్షణాలు. మనిషి యొక్క బయట ప్రపంచం చెప్పేది, లేకపోతే గొప్ప గొప్ప గురువులు చెప్పేవి ఏంటి, లేకపోతే మనని అభివృద్ధిలోకి రావాలి ఈ లక్షణాలు ఆ లక్షణాలు అని పుస్తకాలు చెప్పేవి, అవేవి చెప్పవు. అవన్నీ ఏం చెప్తే 10 మందితో కాంట్రాక్ట్లో ఉండండి, 10 మందికి ఇది చేయండి, నవ్వుతూ మాట్లాడండి, ఇవి చెప్తారు. కానీ దేవుని యొక్క గుణ లక్షణాలు అవి కాదు. దేవుని యొక్క విధానం ఏంటంటే నువ్వు ఇతరుల కొరకు రిక్తుడిగా అయిపోవాలి, ఇతరుల కొరకు ఖాళీ అయిపోవాలి. ఒకసారి 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక దగ్గరికి వెళ్ళి ఇలాగ పెట్టాలండి అలా చీరలు చూపించాలంటే పెట్టుడు చీరలు అక్కడ ఉన్నాయండి అన్నారు. ఆ పదం నాకు తెలియదు. పెట్టుడు చీరలు ఏంట్రా అంటే అవి పెట్టుడు చీరలు అంటే బోలంత రేటు ఉంటాయంటే పెట్టుడు చీరలు ఏంటి 1000 రూపాయలు కూడా లేవాయి. ఎందుకని అంటే దాని అర్థం ఏంటనమాట, పెట్టి చీరలు తక్కువను మనం ఉంచుకునే చీరలు ఎక్కువ రేటు కొనుక్కుంటారు అనమాట. అంతే కదండి దాని అర్థం. క్రైస్తవ మైండ్ ఏంటి, ఇంకోళ్ళు పెడుతున్నాం అంటే మనం ఖాళీ అవ్వాలి. వాళ్ళకి ఎక్కువ రేటుది కొని మనం కొనుక్కోవాలి, లేకపోతే లేదు. అది బయట ప్రపంచం యొక్క ఫిలాసఫీ పెట్టుడు చీరకి తక్కువ రేటు ఉంటుంది. క్రైస్తవుడి యొక్క ఫిలాసఫీ, క్రీస్తు మనస్సు, క్రైస్తవుని యొక్క మనస్సు ఏంటంటే నువ్వు పెట్టేది ఎక్కువ రేటు ఉండాలి. క్రిస్మస్లో ఎవరికన్నా పెడితే మీ చుట్టాలకే కానీ పేదవారికే కానీ ఎవరికైనా వీళ్ళకే కదా వాళ్ళకే కదా అని 300 400 చీరలు పెట్టడం మానేయండి. ఎందుకంటే క్రీస్తు మనసుకు బదులు దరిద్రపు బుర్రం చూపిస్తున్నాం. మనం కొనుక్కునే వస్తువుల కంటే కనీసం ఒక 100-200 మినిమం ఎక్కువ ఉండేలాంటివి ఇవ్వండి ఇతరులకి. ఏమైపోదు. ఎందుకంటే ప్రపంచం మారిపోయింది. పండగ కోట కొనుక్కుంటాం బట్టలు ఏంటి, క్రిస్మస్ కోట కొనుక్కుంటాం, బర్త్డే కొనుక్కుంటాం. అట్లా అకేషన్లు కూడా ఎతకక్కర్లేదు. బర్త్డేకి ఇంట్లో అల్లాల బర్త్డేకి వీళ్ళ బర్త్డే కానీ ఎంచుకోక్కర్లేదు. ఎప్పుడు ఉంటే అప్పుడు ఏంటి ఆన్లైన్లో ఎప్పుడు కొత్తగా డ్రెస్ కనబడితే అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటాం. కాలం మారిపోయింది. ఈ టైంకే బట్టలు వస్తాయని లేదు. ఎప్పుడు ఆఫర్ పెడితే అప్పుడు సంక్రాంతికి ఆఫర్ వస్తుంది, ఇంకో దానికి ఆఫర్ వస్తుంది, ఆగస్టు 15కి ఆఫర్లు వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటాం. అలాంటిది ఇప్పుడే కొనేసుకోవాలని ఏమి ఇదవ్వకలేదు. ఇది క్రీస్తు మనసును చూపించే సమయం, కనీసం అభ్యసించేటువంటి సమయం. బయట ప్రపంచం చెప్పేటువంటి ఇది పెట్టుడు చీర, ఇది మీరు తీసుకోండి, ఇట్లాంటివి వద్దు. క్రీస్తు మనసును చూపించాలి. బట్టల షాపులు ఏంటి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనే వాళ్ళ డైలమాలో పడాలి. క్రీస్తు మనసు, ఆ మనసు కొలైడ్ కాదు, ఏమంటారు కొలైడ్ అవుతుంది. అక్కడ గుద్దుకుంటాయి. పెట్టుడు చీర కదండి ఇవి సరిపోతాయి, లేకపోతే పెట్టుడు చీర కదా దీనికి మళ్ళీ సెలక్షన్ ఎందుకు అంటే పెట్టుడు చీరగా సెలక్షన్ ఉండదు. అది తీసాను 4 చీరలు పక్కనట్టండి, వాళ్ళు కట్టుకుంటారు, లేకపోతే లేదు. మీకంటే అక్కడ రాయబడిన పదం ఏంటంటే 3వ వచనంలో వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు.
చూడండి, రిక్తునిగా చేసుకోవడం అంటే అది ఖాళీ చేసుకోవాలి. పెట్టేమన్న పేరుకి ఇది కాదు, మనకు ఖాళీ అయిపోవాలి. ఏం చేశాడు ఆయన? రిక్తునిగా చేసుకుని, అంటే రిక్తుడిగా అనేది చాలా గొప్ప పదం. అంటే అదేంటో మనకి ఎప్పటికీ అర్థం కాదు. యేసుక్రీస్తు వారు రిక్తుడైపోవడం అంటే అది చాలా పెద్ద డిబేటబుల్ వర్డ్. కానీ మనకు అర్థమయ్యే రీతిలో మనకి ఇంప్లికేట్ అయ్యేటట్లుగా చెప్తున్నాను అనమాట. ఆయన రిక్తుడిగా చేసుకుని ఇంకేం చేశాడు? దానివలన దాసుని స్వరూపము ధరించుకుని దాసుని యొక్క లక్షణాలన్నీ ఆయన స్వీకరించాడు. దేవునికి దాసుడైపోయాడు. దేవుడు దాసుడైపోయాడు. ఆయన తీసుకున్న నిర్ణయం అది. నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు ఎప్పుడైనా రిక్తునిగా చేసుకున్నావా? నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, లేకపోతే కదా ఎప్పుడైనా దాసుని స్వరూపాన్ని ధరించామా? ఆ లక్షణాలన్నీ తీసుకున్నామా? ఆ తర్వాత మనుష్యుల పోలికగా పుట్టి మనుషుల్లాగే పుట్టేశాడు ఆయన. మళ్ళీ ఏ ప్రివిలేజ్ పెట్టుకోలేదు. ఎగ్జాక్ట్గా మనుషులందరూ ఎలా పుడతారో అట్లాగే పుట్టాడు. అలాగే కడుపులో ఉన్నాడు. అంత దేవుడు మన అందరం కడుపులో ఉన్నప్పుడు ఏం చేసాం మనకు తెలియదు. ఎందుకంటే మన బిగినింగ్ అదే. మరి 9 నెలలు యేసుక్రీస్తు కడుపులో ఉండి ఏం చేస్తాడు? ఆల్రెడీ ముందు ఆయనకి హిస్టరీ ఉంది. ఆయన అన్ని ఇది చేసినాడు. మరీని ఎవరు సృజించాడు? ఆయనే. ఆయన సృజించిన దానిలాగా ఆయన ఉండడం అంటే ఏదో మనం ఇల్లు కట్టుకుని అందులో ఉన్నట్టు కాదు. అది అందరిలాగే పుట్టాడు. ఇంకా క్రిందకు వచ్చేసరికి అన్నాడు 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి ఆయన మనిషి అయిపోయాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఫుట్బాల్ ఆడేటువంటి ఒక క్రీడాకారుడి యొక్క 2 కాళ్ళు పోతే ఎలా ఉంటుంది? కాలుతో బాలుని తంతారనమాట. అది ఆట. కాలు పోతే, ఒక చిత్రకారుడి యొక్క కళ్ళు 2 పోతే ఎట్లా చిత్రాలు వేస్తాడు? సో దేవుడు మనిషి అయిపోతే ఎట్లా ఉంటాడు మనం ఊహించలేం అసలు. ఆయన సర్వంతర్యామి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఇప్పుడు ఒక్క దేహంలో ఉండాలి ఆయన. 2-3 దేహాలు కూడా లేవు ఆయనకి. ఒకే దేహం. ఆ నజరేతులో ఉంటే నజరేతులోనే ఉండాలి. ఆయన సర్వజ్ఞాని. ఇప్పుడేమో ఆయన ఏది ఏబిసిడీలు నేర్చుకోవాలి. ఎలా ఉంటుంది? సో మనిషి అయిపోయాడు ఆయన. ఎందుకు మనిషి అయిపోయాడు? నీకోసం, నా కోసం. మనం చాలా గొప్ప వాళ్ళమే, చాలా ఇదే. కానీ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు కలిగి ఉంటే మన ఇంట్లో ఉన్న భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, సంఘంలో ఉన్న వారి కొరకు నీవు ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకోగలగాలి. నీ నిర్ణయాల్లో ఎలాంటి నిర్ణయము? నేను ఫుట్బాల్ ఆడడంలో చాలా టాలెంటెడే, కానీ నా కాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడాలి అంటే ఇంక నా కెరీర్ ఉండదు. లోకం యొక్క విధానం అది కాదు. కెరీర్ కోసం విడాకులు తీసుకుంటారు ప్రపంచం. కెరీర్ కోసం జీవితాన్ని మొక్కలు చేసుకుంటారు. కానీ మన జీవితం కొరకు, రిలేషన్స్ కొరకు కెరీర్ను మొక్కలు చేసేస్తాం. అది క్రీస్తు మనసు. చూడండి ఎంత చాలా నీటి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఎక్కడ మొదలెట్టాం? యాక్చువల్గా ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి ఈ డికే అయిపోయేటువంటి బాడీలో, ఘనహీనమైనటువంటి శరీరంలో ఆయన వచ్చేసాడు. లిమిటేషన్స్లోకి ఆయన వచ్చేసాడు. కాలం యొక్క డిసిప్లిన్స్లోనికి, స్పేస్ యొక్క ఏదండి స్థలము, సమయము, ఈ యొక్క భావనల్లోనికి ఆయన వచ్చేసాడు. నిత్యుడైనటువంటి దేవుడు కాలానికి పరిమితం అయిపోయాడు. ఆయనకు కూడా 24 గంటల టైం ఉంటుంది ఇంక రోజుకి. అదే ఏదండి ఎంత ఇది చేసుకుని 24 గంటలతో బతుకుతా అంటే ఎలా ఉంటుందంటే, మనం తినేటువంటి ఒక డిసిషన్ తీసుకుంటాను. రోజుకి ఒక మెతికి తింటాను నేను, నాకు ఎట్టిన అన్నంలో ఒక మెతికే తింటాను అంటే ఎలా ఉంటుంది? అంతకంటే ఘోరం అది. నిత్యుడైన దేవుడు నేను రోజుకి 24 గంటలు బతుకుతాను. రోజు, వారం,
ఇవన్నీ ఆయన తీసుకున్నాడు. అక్కడతో ఆగిపోలేదు ఆయన డిసిషన్. చూడండి 8వ వచనంలో, మరణము పొందినంతగా ఆయన చనిపోక్కర్లేదు. ఏలియా చనిపోలేదు, హనోకు చనిపోలేదు, కానీ ఆయన మరణం పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే. ఒక మనుష్యుని యొక్క చిట్ట చివరి నీచ స్థితి సిలువ మరణం అనేది. ఆ రోజుల్లో సంస్కారం కలిగిన ఏ ఇద్దరు రోమీయుల యొక్క సంభాషణలోనూ సిలువ అనే పదం రాకూడదు. మనకు తెలిసి సంస్కారంగా మాట్లాడడం అంటే ఏ పదాలు ఎక్కడ మాట్లాడాలి. కొన్ని పదాలు ఇంట్లో మాట్లాడుకునేవి 10 మందిలో మాట్లాడడం. కొన్ని పదాలు మన బుర్రలో ఉంటాయి, కానీ చచ్చి వరకు నోట్లో నుంచి ఆ పదాలు బయటికి మాట్లాడడం. అవతలలో మాట్లాడితే వింటాము, చీ ఇది బూతు, లేకపోతే చీ ఇది అంటాం. ఏ రోజున మన నోట్లో నుంచి ఆ పదాలు రావు. అది సంస్కారం కాదు. సిలువ అనేది అంత నీచమైన, కనీసము పెదవుల్లో నుంచి బయటికి రాకూడనంత హీనమైంది. యేసుక్రీస్తు వారి దేవుడు ఏ లెవెల్కి వచ్చాడంటే మానవుల్లో కూడా చాలా క్రిందికి సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు తగ్గించుకునే మనస్సు. ఇంకెంత తగ్గించుకోవాలంటే చచ్చే వరకు తగ్గించుకోవాలి. ఇంకెంత తగ్గించుకోవాలంటే అంతే. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అన్నాడు, ఆయన రొట్టె విరిచాడు, ఏమన్నాడు, ఇది మీ కొరకైనా నా శరీరం. అమ్మో ఇది నా శరీరం అనలేదు, ఇది మీ కొరకైనా నా శరీరం. సరే, ఆయన సమస్తాన్ని మన కొరకు ఇచ్చేసుకున్నాడు. అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. సో ఇప్పుడు మన యొక్క డిసిషన్స్లోకి వద్దాం, ఒకసారి మన నిర్ణయాల్లోనికి వద్దాం, మన ఆలోచన విధానంలోకి వద్దాం. మన మైండ్ ఏంటి, మన మైండ్ ఎట్లాగా ఆలోచన చేస్తుంది, మన మైండ్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మన మైండ్ ఎట్లాంటి పెట్టుడు చీరలు పెడుతుంది, ఆలోచన చేద్దాం ఒకసారి. మనం ఏమైనా గట్టిగా పట్టుకుని ఇంక వదలట్లేదా, ఇదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి అన్నట్లుగా అట్లాగే పట్టుకుని ఉండిపోతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తు మనసు ఏంటంటే ఆయన దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని సైతం గట్టి పట్టుకోలేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక డిసిషన్, నేను అన్నాను ఇదే జరగాలని ఎట్లా పట్టుకుంటావు? అది వదిలేడు చీప్ కాదు. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఆయన ఎంచుకోలేదు కాబట్టి ఆ క్రింద ఏమన్నాడంటే, ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించిన లేఖనం చెప్తుంది. నువ్వేది కోల్పో. తర్వాత ఏం చేశాడు ఆయన? గట్టిగా పట్టుకోలేదు. రెండవది రిక్తుడిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు. సో నీకు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటే ఇంకోటికి ఏమి ఇవ్వలేవు. ఇంకోడు ఇదవ్వాలి అంటే నువ్వు తగ్గాలి. సో ఇంట్లో ఉన్నవారి కొరకు, సంఘంలో ఉన్నవారి కొరకు రిక్తునిగా చేసుకునేటువంటి అభ్యాసము ఏదైనా ఉందా? నింపుకునే తత్వం క్రైస్తవ తత్వం కాదు, ఖాళీ చేసుకోవాలి. ఆ తర్వాత దాసుని స్వరూపము నిన్ను నీవు బానిసగా, యేసుక్రీస్తుని ఎవ్వరు బానిసగా చేయలేదు. ఆయన దాసుని యొక్క లక్షణాలు ధరించాడు. నీకోసం నా కోసం మనుషుల్లాగే పుట్టేశాడు, మనిషి అయిపోయాడు, ఆ లిమిటేషన్స్లోకి వచ్చేసాడు. ఆ విధంగా చెప్పాలంటే కెరియర్ అంతటిని నాశనం చేసుకున్నాడు మన కోసం. సో మన జీవిత భాగస్వామి కొరకు ఎప్పుడన్నా మనం మన కెరియర్ని అందులో ఉంచుకున్నాం, ఆ ప్రాబ్లంలో ఉంచుకోగలిగాం అసలు. సో సిలువ మరణం పొందేంతగా సోషల్గా అంత నీచ స్థితికి వచ్చాను. మనం అనుకుంటాం అసలు ఎప్పుడైనా అట్లాంటి ఎబ్బెట్టుగా లేకపోతే అంటే
నీ వల్ల నా తల కొట్టేసినట్టు అయిపోయింది అందరిలోనూ అని మనం ఫీల్ అయిపోతుంటాం. మరి ఇంకెందుకు నువ్వు ఉన్నది? తల కొట్టించుకోవడానికే కదా పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు పిల్లలు ఏదో పిచ్చి వేషం వేస్తారు, నా పరువు పోయింది, నీకు ప్రైజ్ రాలేదు, లేకపోతే నువ్వు ఆ స్టేజ్ మీద ఏం మాట్లాడలేదు, లేకపోతే ఇంకోటి అని ఫీల్ అయిపోతుంటారు పేరెంట్స్. మరి పిల్లలు అంతే. ఎవరైనా నీ ముఖం మీద ఉమ్మేసారా ఆడు ఏమన్నా అక్కడ చెప్పలేదని? యేసుక్రీస్తు వారిని చూడు, ఆయన మైండ్ చూడు, ఆయన సోషల్గా, ఆయన సామాజికంగా ఆయన ఎంత నీచ స్థితికి వెళ్ళాలో అంత శిలువ మరణం పొందాడు నీకోసం. నువ్వు నీ సొంత పిల్లల కొరకు, సొంత భర్త కొరకు, సొంత భార్య కొరకు ఎందుకు సిగ్గుపడాలి? యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అన్నాడు, ఆయన వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక అన్నాడు. ఆయన సిగ్గుపడలేదు. మనం సహోదరులుగా పిలవడం అంటే ఆయన ఎక్కడ, మనం ఎక్కడ అసలు చెప్పండి? ఈవి నా సహోదరి, ఈవి నా సహోదరుడు అని ఆయన ఎలా చెప్పుకుంటాడు? అంత గొప్ప దేవుడు. ఆయన సోషల్గా ఇది చేసుకోలేదు ఆయన. డాక్టర్ బాబ్ లాంగ్ అని ఆయన ఆ ప్యాసేజ్ గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక ఇలస్ట్రేషన్ చెప్పాడు. ఏంటంటే ఆయన చుట్టాలందరినీ పరిచయం చేసేటప్పుడు ఈయన పలానా ఆఫీసరు, ఈయన మా బ్రదరు, ఈయన పలానా ఇది, పలానా ఈయన మా అంకుల్, ఈయన రిటైర్డ్ పలానా అని చెప్పేటప్పుడు ఎవరన్నా మన ఫ్యామిలీలో ఆయన చెప్పాడు ఆయన ఫ్యామిలీ కోసం. ఒకవేళ ఎవరన్నా ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్ ఉంటే ఈమె జస్ట్ ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్ అని చెప్పగలరా అని. మొత్తం కాన్ఫరెన్స్ హాల్ అంతా హీట్ ఎక్కిపోయింది. సో ఏం ఆలోచన చేస్తున్నావు అసలు? మనం నువ్వు కాదు కదా చేసేది. అంటే ఇంకోళ్ళు డిగ్రీలు సంపాదిస్తే, ఇంకోళ్ళు హోదాలు సంపాదిస్తే దానికి నువ్వు ఇలా ఉబ్బిపోయి మా వాళ్ళు ఎలాగా, మా వాళ్ళు అలాగా, మేమెంత అని చెప్పుకుంటా. మరి ఎవరన్నా అందులో ఇదేనప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీయే కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పుకో? సోషల్గా మనం అంత జాగ్రత్తగా ఉంటాం మనుషులు. మరి దేవుడు ఆయన మనస్సు ఏంటంటే శిలువ మరణము పొందేంతగా, ఒక నేరస్తుడిగా మ్రాను మీద వేలాడేంతగా. దేనికి? నీ కోసం, నా కోసం. ఆయనకు మనం ఏం కావాలి? నిజానికి మనల్ని యోగ్యులుగా ఎంచి తన మహిమ కంటే మనము కావలసిన వారు అని ఎంచుకుని అది క్రీస్తు యొక్క మనస్సు. సో నీ మనస్సు ఏంటి? నీ వరల్డ్ వ్యూ ఏంటి? నీ పర్స్పెక్టివ్స్ ఏంటి? సో ఒకసారి ఆలోచించేద్దాం. రండి తల వంచుదాం. మన యొక్క డిసిషన్స్, మన యొక్క విధానాలు ఒక్కసారి ఆలోచించేద్దాం. నీ యొక్క జీవిత భాగస్వామి కొరకు యేసుక్రీస్తు మనసు కలిగి ఎప్పుడైనా జీవించావా? అది మన యొక్క మెంటల్ స్టేట్గా ఉండాలి, మన ఆలోచన విధానంగా ఉండాలి. ఇతరులను యోగ్యులుగా ఎంచడం అంటే అదేం చిన్న విషయం కాదు. ఏమి కాని మన కొరకు క్రీస్తు ఆ మహిమను వదిలిపెట్టేశాడు, మనిషి అయిపోయాడు, కెరీర్ వదిలేశాడు. అది క్రీస్తు మనసు. నీ మనసు ఏంటి? ప్రీతండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క స్వరాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో యేసుస్వామి జన్మించాడు అంటే అదేదో మేము పండగ చేసేసుకుంటున్నాం, కానీ ఆ లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బ్రెయిన్, ఆలోచన విధానము నీ కుమారుని కొన్నదో మా ఎదుట మీరు పరచినందుకు స్తోత్రాలు. మా ఆలోచన దృక్పథానాల్ని, మేము ప్రతిరోజు తీసుకునేటువంటి నిర్ణయాల వెనక ఉన్నటువంటి వరల్డ్ వ్యూని ఒక్కసారి మేము పునఃపరిశీలన చేసుకోవడానికి నీ గ్రంథపు వెలుగులో మా హృదయాల్ని చూసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభు. మేము గట్టిగా పట్టుకుని నింపుకుంటూ పెత్తనం చేసుకుంటూ, అందరి మీద పెత్తనం చేసుకుంటూ
మా కెరియర్ని అన్నిటికంటే హైగా ఉంచుకుంటూ సోషల్గా ఎప్పుడు హైలో ఉండాలని ఆలోచన చేస్తూ ఉండేటువంటి మానవ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోరాడడానికి క్రీస్తు మనసు కలిగి మా జీవిత భాగస్వామిని, మా కుటుంబంలో ఉన్నవారిని, సంఘములో ఉన్నవారిని నీ యొక్క కుమారుడైన యేసు రక్తధారల చేత పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధుల సహవాసము కొరకు మేము అట్టి మనసుతో బ్రతకడానికి మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం అందరూ లేచి నిలబడి వల్ల పరిచాకులు మన ఎదుకు వచ్చి ఉండగా 455వ కీర్తన పాడుకుంటు ద్వారా కానుకలను సమర్పిద్దాం. అందరూ లేచి నిలబడదాం. 455 చిన్న కీర్తన పుస్తకం నుంచి 36వ పాట. 36. యేసు స్వామి నీకు నేను నా సమస్త నిత్యును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము సమస్తము నా సురక్ష కానికి నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి మొక్కెదను. తీసివేతు ప్రయాసం యేసు చేర్చు నీకు నా సమస్తము నా సురక్ష కానికి నా నేను నీవాడా యేసు నీవు నా వాడా, నీవు నేను ఏకమాయి పరిశుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికి నా సమస్తము యేసు ప్రభు ఈయనే ఏగితే నీవు ప్రేమ శాంతి నీవు దివే నీయావే నా సమస్తము సురక్ష కానికి నా సమస్తము యేసు మీదే నా ఆసు జ్వాలను పొందేది ఆ సురక్షణ హల్లెలూయా స్తోత్రము
సమస్తము నా సురక్ష కాదికిస్తున్నా సమస్తము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, సహోదరులు గాలి వెంకటేశ్వరరావు గారు నెలకానుక 1200 రూపాయలు సమర్పిస్తున్నారు. సహోదరి కె పద్మ గారు నెలకానుక 500 రూపాయలు సమర్పిస్తున్నారు. సహోదరులు ఎన్ యేసు గారు దశంభాగం 3700 రూపాయలు సమర్పిస్తున్నారు. సహోదరులు సిహెచ్ లోకుమార్ గారు దశంభాగం 3000 రూపాయలు సమర్పిస్తున్నారు. సహోదరులు కె విజయశేఖర్ గారు, అనుపమ గారు 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను మిక్కలుగా దీవించును గాక. తల ఉంచినట్లయితే ప్రార్థన చేయడం ద్వారా కానుకలను ప్రభువునికి సమర్పిద్దాం. ప్రియ తండ్రి, మా ప్రభువా, మా ప్రేమను వ్యక్తీకరించడానికి, మా కృతజ్ఞతను తెలియజేయడానికి మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను మీరు స్వీకరించండి. 60 70 80 90 100 ఫలింపు చేయండి. ఆకాశవాకులు విప్పండి, పట్టజాలని విస్తారమైన దీవులు నీ ప్రజల మీద కుమ్మరించండి. ప్రతి పైసా నీ యొక్క సేవాభివృద్ధి కొరకు వాడబడ్డానికి మీరు ప్రతిష్ఠించండి. మా ప్రభు, మా జీవితాలను కూడా, మా హృదయాలను మరొకసారి సమర్పిస్తున్నాం. మమ్మల్ని పాలించండి. సేకరించిన పరిచారకుల కుటుంబాలను దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటనలు దయచేసి గమనించండి. మంగళవారం, శుక్రవారం యథావిధిగా ఉదయం 10 గంటలకు స్త్రీల సహవాసం జరుగును సంఘంలో, గమనించాలని మనం చేస్తున్నాం. గురువారం సాయంకాలం 7 గంటలకు ప్రత్యేక ప్రార్థన సమయం సంఘమందు జరుగును. ప్రతి ఒక్కరూ సమయాన్ని గమనించి పాల్గొని దైవదీవులు పొందాలని మనం చేస్తున్నాం. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు ఉపవాస ఆరాధన యథావిధిగా సంఘంలో జరుగును. ప్రతి ఒక్కరూ గమనించాలని మనం చేస్తున్నాం, పాల్గొనాలని మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 8 గంటలకు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన జరుగును. ఆరాధన సమయంలో సండే స్కూల్ జరుగును. కనుక గమనించి ఈ యొక్క కార్యక్రమాల కొరకు ప్రార్థించాలని, కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. 10వ తారీఖు అనగా శనివారం, సెకండ్ సాటర్డే ఈవినింగ్ సాయంకాలము 7 గంటలకు సండే స్కూల్ క్రిస్మస్ సంఘంలో జరుగును. కనుక మరి సంఘం అంతటిని సండే స్కూల్ వారు ఆహ్వానిస్తున్నారు. ఈ సండే స్కూల్ క్రిస్మస్ కొరకు ప్రార్థన చేయాలని, మంచి వాతావరణం కొరకు ప్రతి ఒక్కరూ పాల్గొని చిన్న బిడ్డల యొక్క కార్యక్రమాలను వీక్షించి వాక్యం చేత బలపరచబడాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఈ శనివారము సాయంకాలం ఎన్ని గంటలకండి చెప్పండి? ఇప్పుడు వరకు నేనే మాట్లాడాను కదా, 7 గంటలకే అండి. కనుక మరి సమయానికి ప్రారంభిస్తాం కనుక గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే ఆదివారము మరి క్రిస్మస్ గృహ కూడిక అమరవేణి గారు పెట్టించుకుంటున్నారు. ఆవిడ పాపం చాలాసార్లు క్రిస్మస్ గృహ కూడిక చర్చిలో పెట్టుకున్న రాత్రులు ఎవరు రావట్లేదు, పట్టున 10 మంది అని ఇంకా ఆదివారం పెట్టామన్నారు. కనుక మరి ఆమెగారి యొక్క సాక్ష్యం కొరకు, ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వచ్చే ఆదివారం కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో జీవాహారమరము అనేటువంటి కీర్తన పాడుకుంటు ద్వారా మనం ప్రభు బల కొరకు సిద్ధపడదాం. 278వ కీర్తన పరిచారకులు వచ్చుండగా 278వ కీర్తన పాడుకుని మహింపరుద్దాం. జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితాక్షుద జీవన జీర్ణిల్చుకొని పోవు జీవితాశల బెల్స జీవాహారము రమ్ము చిరజీవనము. చిన్న కీర్తన పుస్తకంలో 304వ పాట. జీవితాక్షుద దీర్చుము
విందు గృహమునకేగి వీక్షింతు భ్రమతోని వివిధ శుభోజంబులం విచ్ఛిన్నమైనని విమలా దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతిల్చి తినుచుందు జీవాహారము రంగు చిరజీవనమునిచే జీవితాక్షుద దీర్చుము. యెహోవా తన పరిశుద్ధాలయములోనున్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండునుగాక. నా పాపములకు విముఖుడోకము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయము. ప్రార్థన చేయుదాం. హృదయ రహస్యములన్నిటినీ వాంఛలనన్నిటినీ ఎరిగిన సర్వశక్తి గల దేవా, నీకు మరుగైన రహస్యమేదీను లేదు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించినట్లును, నీ పరిశుద్ధ నామమును యోగ్యముగా మహిమపరచునట్లును, నీ పరిశుద్ధ ఆత్మ యొక్క ఆవేశము వలన మా హృదయ వాంఛలను పరిశుద్ధపరచుమని మా ప్రభువైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 ప్రారంభం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. 28వ వచనం చూడండి, మరలా చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి, అలాగు పరీక్షించుకొని, తన్ను తాను పరీక్షించుకొని మనం ముందుకు కొనసాగాలి. ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. కాబట్టి ప్రభు బలను సమీపించడానికి కావాల్సిన యోగ్యత ఎవరికి వారు వారి హృదయాలను ప్రభు ముఖకాంతిలో పరీక్షించుకోవడం. ప్రభు, నేను ఈ విధంగా జీవిస్తున్నాను, ఇది మీ కొరకైన నా శరీరం అని నీ కుమారుడు ఇచ్చేస్తే ఆ శరీరాన్ని తీసుకుంటున్నటువంటి నేను, ఇది మీ కొరకైన నా సమయం, ఇది మీ కొరకైన నా పరసు, ఇది మీ కొరకైన నా పలానా అని నేను చెప్పే గట్స్ నాకున్నాయా? అసలు నన్ను సరిచేయి స్వామి అని పరీక్షించుకుందాం. రండి, తల్ల వంచుదాం, ప్రభు సన్నిధిలో తల్ల వంచుదాం, ప్రభు సన్నిధిలో తల్ల వంచుదాం, పరీక్షించుకుందాం. మన ఆలోచన విధానాలు, మన చూపులు, మన తలంపులు, మన మాటలు ఇతరుల కొరకు, ఇది మీ కొరకు. ఇతరులు మనకంటే యోగ్యులుగా ఎంచేటట్లుగా, గృహంలో ఉన్న వారికంటే వారిని మనకంటే ఎక్కువగా యోగ్యులుగా ఎంచేటువంటి విధానంలో మనం జీవించామా? లేనట్లయితే ప్రభు నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను సరిచి క్రీస్తు స్వారూప్యంలోనికి నన్ను మార్చు అని అడుగుదాం. పాపపు టొప్పుకోలు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, అన్నింటినీ కలుగు చేసిన వాడా, మానవులందరికీ న్యాయాధిపతి,
నీ న్యాయమైన కోపమునకును ఆగ్రహమునకును పాత్రులమై నీ పరిశుద్ధమైన ఘనత ప్రభావములకు విరోధముగా తలంపు వలను, మాటల వలను, క్రియల వలను మేము పదే పదే చేసిన అనేకమైన మా ఘోరమైన పాపములను, జరిగించిన దుష్టత్వమును నీ ఎదుట ఒప్పుకొని విచారపడుచున్నాం. ఈ మా పాపల నిమిత్తము మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి మా హృదయపూర్వకమైన విచారమును వెలిబుచ్చుచున్నాం. వాని యొక్క జ్ఞాపకము మమ్మల్ని విచారగ్రస్తులనుగా చేయుచున్నది. వాని యొక్క భారము మేము భరింపనలవి కానిదిగానున్నది. కృపానిధి ఒక మా తండ్రి, మమ్మను కరుణించుము. మా గతకాలపు పాపములన్నిటినీ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి క్షమించుము. ఇక మీదట మేము నీ నామ ఘనత కొరకును మహిమ కొరకును ఎల్లప్పుడూ నిన్ను ప్రీతిపరచుచు నిన్నే సేవించుచు నూతన జీవితము జీవించగలిగినట్లు కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘమంతా లేచి నిలబడి అలా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. నేను మొదట చెప్తాను, నా వెనుక చెప్పాలని మనవి చేస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకైక కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక అయిన మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టిననియు, పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకములోనికి దిగిననియు నమ్ముచున్నాను. ఆయన 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు దీనిని పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక గిన్నెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, మీరందరూ దీనిలోనిది త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన సంబంధమైన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మన పాపముల కొరకు విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకొనిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయనను ప్రేమించి యథార్థతతోనూ సత్యముతోనూ ఆయనను వెంబడించి వారందరూ ఆయన బల్ల యొద్దకు వచ్చి క్రొత్త నిబంధన సంబంధమైన ఈ రొట్టెలోను ద్రాక్ష రసములోను పాలు పుచ్చుకొనగలందులకు ప్రేమతో మిమ్మను ఆహ్వానించుచున్నాం. రొట్టె కొరకు సహోదరి మేరీ కుమారి గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.
ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సూచనగా ఉన్న రొట్టెలో మనం పాలు పంపులు పొందినట్లు ఒకరికొరకు ఒకరము కనిపెట్టుకుని ఉందాము. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 339వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకం నుండి 34వ కీర్తన పాడుకుంట ద్వారా కనిపెట్టుకుని ఉందాము. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా జాటిల్చుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టల్చు ప్రకటిల్చుడి. మిల్డుగా క్షమాపణం పూర్ణ సమాధానము. ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, అంచు ప్రకటిల్చుడి. ఎవరికైనా రొట్టె అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపాలని మనం చేస్తున్నాం. తన దివ్య సిల్వచే తీసి పాప శాపము నల్పవిత్రపర్చెను, నాకు హాయినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టల్చు ప్రకటిల్చుడి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరముకు సూచనగానున్న ఈ రొట్టెలో మనమందరం ఒకే పర్యాయము పాలు పంపులు పొందుదాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యొక్క గిన్నెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, మీరందరూ దీనిలోనిది త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన సంబంధమైన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ద్రాక్ష రసం కొరకు సహోదరులు రాజ్ కుమార్ గారి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తున్నాం.
ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రథదారులకు సూచనగానున్న ద్రాక్షరసములో మనం పాలు పంపులు పొందినట్లు ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకుని ఉందము. 343వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకం నుండి 33వ కీర్తన పాడుకొనుచు కనిపెడదాం. ఇమ్మానుయేలు రథముపై నయోటగు ఓ పాపియందు ముగుము పాపబోను యేసుడు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీయే సురక్తమేప్పుడు శ్రావించునాకుగా ఆయుటముల్గిదొంగయు ఆశు దుడాయేను నేనటి పాపినిప్పుడు నేనందుము గోదు యేసులో నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీయేసురక్తమేప్పుడు స్రావించునాకుగా నీయొక్క పాపమటిదే నిర్మూలమౌటకు రక్షించుగొర్రె పిల్లని రక్తం బేజాలును యేసుడు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీయేసురక్తమేప్పుడు స్రావించునాకుగా నానా దురక్తమందున నేనా మీయుడేను నా దేవుని. ఎవరికైనా అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపాలని మనం చేస్తున్నాం. నేనిల్దుజు చేదల్ యేసుడు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీయేసురక్తమేప్పుడు స్రావించునాకుగా. ప్రభు
అయిన యేసుక్రీస్తు రథదారులకు సూచనగానున్న ద్రాక్షరసములో మనమందరం ఒకే పర్యాయము పాలు పంపులు పొందుకున్నాం. ప్రియులారా, ఈ సమయంలో బేతలను జ్ఞాపకం చేసుకుందాం. 442వ కీర్తన. మనం అందరూ లేచి నిలబడదాం. 442 చిన్న కీర్తన పుస్తకం నుంచి 201వ కీర్తన పాడుకున్నట్టు ద్వారా ఆ బేదలను జ్ఞాపకం చేసుకుందాం. అదే సమయంలో పాత్రలు ఎత్తబడను. 442. జీవితాంతము వరకు నీకే సేవసల్ పొదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవసల్ పొదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవజల్బుదునంటిని, ఎల్లియాటంబులున్నను ఎల్లి భయములు కల్గినా, ఎల్లియాటంబులున్నను ఎల్లి భయములు కల్గినా, అల్లిపోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవసల్ పొదునంటిని, అన్ని వేళల నీవు చెల్తని యున్నయనుభవ నీయవే, అన్ని వేళల నీవు చెల్తని యున్నయనుభవ నీయవే, తిన్నగా నీ మార్గమందున భూని నడచెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవసల్ పొదునంటిని, పాప మార్గము దరికి బోవక పాతయాసల గోరక, పాప మార్గము దరికి బోవక పాతయాసల గోరక, ఎప్పుడు నిన్నే వెల్బడుపగ కృపను సౌము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవసల్ పొదునంటిని. ప్రార్థన చేద్దామండి. తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మా ప్రభువా, మా దేవా, ఇదిగో నీ బలను సమీపించడానికి ఈ 2022వ సంవత్సరంలో చివరిగా నీ బలను సమీపించే యోగ్యత మాకు ఇచ్చారు. నీకు వందనాలు. సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు. మా ప్రభు, ఇదిగో నీ శరీరమును, నీ కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట నిత్య జీవం. ప్రభు, మేము నిత్య జీవము నొందిన వారమని సాక్ష్యం ఇవ్వడానికి, నీ కుమారునికి ఆయన యొక్క మరణానికి సాక్షులుగా ప్రచురించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఆయన జ్ఞాపకం చేసుకున్న మేము ఆయన మనస్సును కలిగి జీవించడానికి, మా గృహాల్లో, మా యొక్క పరి స్థలాల్లో ఆ విధమైన బ్రతుకును మేము చూపించగలగడానికి, మా సంఘంలో మేము అట్టిగా బ్రతకడానికి
అటువారిగా ఉండడానికి కృపనివ్వండి. మా ప్రభు ఈ దినాన బలలో పాలు పంపులు పొందలేకపోయిన వారికి మరి ఒక అవకాశాన్ని మీరు ప్రసాదించండి. ఒక రొట్టెలోనిది మేము భుజించినాం, ఒక పాత్రలోనిది త్రాగినాం. ఒక కుటుంబస్తులుగా, సహోదరులుగా మేము బ్రతకడానికి, ఒకరి బాధల్లో ఒకరి సంతోషాల్లో మేము పాలు పంపులు పొందుకుంటూ ప్రార్థిస్తూ ముందుకు సాగడానికి కృపనివ్వండి. ఆయన అనారోగ్యము, ఆర్థికపరమైన అవసరతలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, చదువుని విషయమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి సమస్యలు, వీటితో పోరాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఆధ్యాత్మిక శక్తితో ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి కావాల్సిన కృపనివ్వండి. ఈ వారంలో ఎవరైనా తమ యొక్క జన్మదినాల్ని, తమ యొక్క మ్యారేజ్ యానివర్సరీస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే సంతోష సమాధానాలతో నింపి మరి ఒకసారి తమ్మును తాము నీకు సమర్పించుకోవడానికి, నిన్ను గూర్చి ఆలోచించడానికి సహాయం చేయండి. పితలను జ్ఞాపకం చేసుకున్న వారిని ఆదరించండి. ఇదిగో ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. ఈ వారంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మేము పాల్గొనడానికి, ప్రార్థించడానికి కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తొట్టెలు కొన్న మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నోను, ఆమేన్.